హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన తెలుగు టైటన్స్ వచ్చేసరికి అయితే ఏ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకున్నారు అండ్ ఎవరిని ఎంత బడ్జెట్ బట్టి రిటర్న్ చేసుకున్నారో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ పర్స్ వాల్యూ వచ్చేసరికి అయితే 5 crores ఫర్ ఎవ్రీ టీమ్. ఆ 5 crores మీరు ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవాలి అండ్ ఫర్దర్గా జరిగే ఆప్షన్లో ప్లేయర్స్ని అయితే కొనుక్కోవాలి. సో మనకైతే 5 crores అయితే 1.18 crores అయితే ఖర్చు పెట్టారు. దాంట్లో 8 మెంబర్స్ వచ్చేసరికి అయితే న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అండ్ ఓల్డ్ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇంకా ఇద్దరు వచ్చేసరికి అయితే మన లాస్ట్ సీజన్ ఆడిన 2 players అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ ఆ 8 మెంబర్స్ వచ్చేసరికి అయితే ప్రఫుల్ జోహార్లీ, రోహిత్ రాలే, నితిన్ రావల్, ఓంకార్ పాటిల్, సంజీవి, చేతన్ సాహు, సాగర్ నర్వాల్, అంకిత్ వీళ్ళందరికీ అయితే 10.63 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. 8 ఎన్వైపీ ప్లేయర్స్కి వచ్చేసరికి అయితే ప్రతి ఒక్క ఎన్వైపీ ప్లేయర్కి అయితే 10.63 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ ఇద్దరు ప్లేయర్ వచ్చేసరికి అయితే శంకర్ గడే అండ్ అజిత్ పవార్ వీళ్ళిద్దరికి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ సెగ్మెంట్ అయితే ఇచ్చారు. అజిత్ పవార్కి వచ్చేసరికి అయితే 17.4 lakhs, శంకర్ గడేకి వచ్చేసరికి అయితే 15.61 lakhs. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకైతే 1.18 crores అయితే ఖర్చు పెట్టారు. అండ్ రిమైనింగ్ పర్స్ వాల్యూ వచ్చేసరికి అయితే 3.82 crores. అండ్ ఇది వచ్చేసరికి అయితే హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పచ్చు. వన్ ఆఫ్ ది హైయెస్ట్, టోటల్ హైయెస్ట్ అయితే కాదు, అండ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్తోనైతే మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసరికి అయితే రాబోతున్న పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. సో ఈ 3.82 lakh crores అయితే మంచిగా మంచి మంచి ప్లేయర్స్ని అయితే కొనాలని అయితే ఆశిస్తున్నాము. మెయిన్గా వాళ్ళు వచ్చేసరికి అయితే డిఫెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకైతే మంచి మంచి ఎన్వైపీ ప్లేయర్స్ రూపంలో మంచి మంచి రైడర్స్ అయితే దొరికారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ రైడర్ అండ్ మంచి డిఫెండింగ్ యూనిట్ ఉంటే ఈసారి టైటిల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. సో మీరేమనుకుంటున్నారు, మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్ని కొనాలనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ మా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి.